నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్గా కావలి నుంచి ఎన్నికైన కావలి ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్ పాదర్తి నాగరాజు కేవలం కావలికే కాకుండా జిల్లా వ్యాప్తంగా సేవలు అందించాలని పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు తెలిపారు. సోమవారం పాదర్తి నాగరాజుకు కావలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేశారు. గతంలో ఏరియా వైద్యశాల కమిటీ డైరెక్టర్గా ఎంతో సేవ చేసిన నాగరాజు మరోమారు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సేవలు అందించేందుకు ముందుకు రావడం చాలా సంతోషమన్నారు. ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆర్యవైశ్య సంఘం కావలి అధ్యక్షుడు తటవర్తి రమేష్, టీడీపీ నాయకులు అమరా వేదగిరి సుబ్బరాయుడు గుప్తా కోరారు. ఇప్పటికే ఆర్యవైశ్య సంఘంలో వాసవి క్లబ్లో జర్నలిస్టుగా సేవలు అందిస్తున్నట్లు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఓరుగంటి రామకృష్ణ, ఓరుగంటి సురేష్, ఓరుగంటి రవి, వేముల సునీల్, నందకిషోర్, చెన్నా కొండలరావు, జనసేన నాయకులు గాదంశెట్టి రవి, గాదంశెట్టి ప్రసాద్, చలువాది సత్యం, వేమ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మా ఆర్యవైశ్య నాయకుడు, అదేవిధంగా నెల్లూరు రెడ్ క్రాస్ శాఖ ఆధ్వర్యంలో క్యాన్సర్ కానీ తలసీమియా కానీ అన్నిటికీ కూడా నెల్లూరు జిల్లాకి మా వాడు మెంబర్గా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మా ఆర్యవైశ్యుడికి ఈ పదవి రావడానికి ముఖ్య కారణం మా ప్రియతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పదవి రావడం జరిగింది. కావ్య కృష్ణారెడ్డి గారు మరోసారి ఆర్యవైశ్యులకు పెద్దపీట వేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పాదర్తి నాగరాజు గారు ఇంతకుముందు కావలి నియోజకవర్గానికి ఆయన సేవలు వినియోగిస్తూ వచ్చారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాకి కూడా ఆయన సేవలు ఒక ఆర్యవైశ్యుడిగా ఆయన ప్రతిభను చాటాలని, నెల్లూరు జిల్లాలో ఆర్యవైశ్యులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటూ మీ తటవర్తి రమేష్. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు శాఖలో కమిటీ మెంబర్గా కావలి సంబంధించిన మన పాదర్తి నాగరాజు, సేవ తత్పరుడైనటువంటి నాగరాజుకి ఆ పదవి ఇచ్చి నా సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున మేము నాగరాజు గారిని మా ఆర్యవైశ్య ప్రముఖులు మా తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగింది. అలాగే కలికి శ్రీహరెడ్డి గారికి కూడా ఈ నెల్లూరు జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు దాంట్లో కమిటీ మెంబర్గా ఇచ్చినందుకు వారికి కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మా మిత్రుడు నాగరాజు కావలిలోనే కాకుండా జిల్లాలో కూడా అందరికీ రెడ్ క్రాస్ అంటేనే ప్రతి ఒక్కరికి అవసరమైంది. ప్రమాద టైంలో ప్రతి ఒక్కరికి కావాల్సిన బ్లడ్, ఆ బ్లడ్ పుష్కలంగా దొరకాలన్నా, రీప్లేస్ చేయాలన్నా, మనం శాంపిల్ ఇచ్చి తీసుకోవాలన్నా, దేనికైనా కూడా ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడేది రక్తం. అటువంటి సంస్థలో నియమితులైన సందర్భంగా మేము హృదయపూర్వకంగా మా యొక్క అభినందనలు నాగరాజుకి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఉన్నతమైన స్థానాలు కరాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ పదవి ఇప్పించే దాంట్లో పూర్తి స్థాయిలో సహకరించిన మనసున్న మా అన్న కావ్య కృష్ణన్న, కావలి శాసనసభ్యులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి సహకారంతో మా నాగరాజుకి పదవి వచ్చినందుకు ఈ సందర్భంగా మా శాసనసభ్యుల గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.